ఆస్ట్రేలియా పార్లమెంటు ఎన్నికల్లో మన ఓరుగల్లు మహిళ బరిలో నిలిచింది. ఆస్ట్రేలియాలో స్థిరపడిన హరిత అక్కడ సేవా కార్యక్రమాలతో ప్రజాదరణ పొందింది. ఆస్ట్రేలియా లిబరల్ పార్టీ దృష్టిని ఆకర్షించడంతో ఆమెకు పార్లమెంటు టికెట్ లభించింది. ఆస్ట్రేలియాలో తెలుగువారి సమస్యలు పరిష్కరిస్తానంటున్న హరిత ఆదిరెడ్డిలతో అశోక్ ఫేస్ టు ఫేస్. ఉద్యోగరీత్యా వరంగల్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లిన హరిత ఆదిరెడ్డి దంపతులు అక్కడ పార్లమెంటులో పోటీ చేయబోతున్నారు. ఎందుకు రాజకీయాల్లోకి రావాలనిపించింది, ఎందుకు పోటీ చేయబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఆస్ట్రేలియాకు వెళ్ళి ఉద్యోగరీత్యా వెళ్ళి అక్కడ స్థిరపడి ఎందుకు రాజకీయాల్లోకి రావాలనిపించింది? ఎందుకు అంటే మన కమ్యూనిటీ సర్వీస్, మేము అక్కడ అన్ని కమ్యూనిటీ సర్వీస్ చేస్తామండి. దాంట్లో ఏంటి అంటే మన ఆడవాళ్ళ రిప్రజెంటేషన్ ఉండాలి అన్న ఒక్కదానితోటి, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన తెలంగాణ నుంచి ఎవరు లేరు. సో ఇప్పటి వరకు ఉన్న ఇండియన్ దాంట్లో వచ్చేసి చాలా మటుకు పంజాబీస్, నార్త్ ఇండియన్స్ కొంతమంది ఉన్నారు, కానీ యాజ్ అన్ ఎంపీగా అయితే ఎవరు లేరు. సో అక్కడ స్టార్ట్ అయింది అనుకోండి కమ్యూనిటీ సర్వీస్ చేసినప్పుడు. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైనా రిప్రజెంట్ చేయడానికి మన పర్సన్ అనేది ఎవరైనా ఉండాలి అన్న ఇష్యూ తోటి మేము అక్కడికి వచ్చామండి. సో అక్కడ రాజకీయాల్లోకి రావాలంటే, పార్టీలో చేరాలంటే ఎట్లాంటి అర్హతలు ఉండాలి? అర్హతలను ఏం లేదు, మనం చేసే సర్వీస్ని బట్టి ఉంటుంది. నేను ఫస్ట్ ఇనిషియల్గా వచ్చేసి మెంబర్షిప్ తీసుకున్నాను 2021లో. దాని తర్వాత నేను అక్కడ టోరెన్స్ బ్రాంచ్ అనేది ఒకటి ఉంది, ఆ బ్రాంచ్లో యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్గా స్టార్ట్ చేశాను. సో అందులో ఏంటంటే యాజ్ ఎ మల్టీకల్చరల్, మనం బయట నుంచి వచ్చినాం కాబట్టి మన కల్చరల్ కూడా అందులో ఇంక్లూడ్ చేయాలి అన్న దాంతో ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని దివాళీ డిన్నర్ చేసాము అందులో. దాని తర్వాత మొన్న రీసెంట్గా వచ్చేసి మేము మల్టీకల్చరల్ జస్ట్ డిన్నర్ లాగా పెట్టాము, సెనేటర్ వీళ్ళందరినీ పిలిచి. సో మనది కూడా ఓట్ బ్యాంక్ ఉంది అని తెలియజేయడానికి అదొక ఈవెంట్ చేసుకున్నాం అన్నట్టు. మార్చ్ 21 ఉంటుంది మాకు. మార్చ్ 21 మాది వచ్చేసి టోరెన్స్ బ్రాంచ్. అక్కడ మేడం రావడానికి ఎట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు, ఎట్లా ఉండబోతుంది? తప్పకుండా. అంటే ముందు ఏంటంటే మనకి ఒక తన రిప్రజెంటేషన్ ఉంటే ఏమవుతుందంటే మనకి వాయిస్ అనేది ఇండియన్కి అంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయవచ్చు మనము. సో దాని గురించే మెయిన్లీ ఏంటంటే తను ఒక మోటివేట్ చేయడం జరిగింది. సో ఒకసారి మనకు రిప్రజెంటేషన్ మాత్రం అందులో ఉంటే, ఇప్పుడు మల్టీకల్చరల్కి కానీ మన ఇప్పుడు ఇష్యూస్ ఏదైనా వీసా ఇష్యూస్ వచ్చినా కూడా దాన్ని రిప్రజెంట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అలా ఎనీ ఇష్యూస్ ఎలా వచ్చినా కూడా కొంచెం రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇక్కడ అందరు కలిసే చేస్తారు అక్కడ ప్రచారం? మేడం మీరు ప్రచారం అందరం కలిసే చేస్తాము. ప్రచారం ఇక్కడలానే చేస్తాం, కానీ అంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు. సో ఇప్పుడు పబ్లిక్ని ఎటువంటి ఇష్యూస్ చేయకూడదు పబ్లిక్కి. సో మెయిన్ ఏంటంటే స్ట్రీట్ కార్నర్ మీటింగ్, ఒక పార్క్స్ ఉంటాయి. సో పార్క్ వెళ్ళి అక్కడ గ్యాదర్ చేసి అక్కడ మనం ప్రచారం చేయాలి. అదేవిధంగా ఇప్పుడు మనం లెటర్ బాక్సింగ్, సో లెటర్లో ఏంటంటే వెళ్ళి వేయటము ప్యాంప్లెట్స్. అది కాకుండా ఏంటంటే సైన్ వేవింగ్ ఉంటుంది మనకి. ఎవ్రీ రోడ్స్ మీద ఏంటంటే డిస్టర్బ్ కాకుండా అటు ఇటువంటి జస్ట్ సైన్ వేవ్ చేయాలి. సో అలా ఒకటి ఉంటుంది. సో ఈ విధంగా డోర్ నాకింగ్ అంటే ఇంటింటి ప్రచారం. హరిత ఆదిరెడ్డి దంపతులు అక్కడ ఆస్ట్రేలియాలో పోటీ చేసి ఖచ్చితంగా గెలిచి తీరుదామని చెప్తున్నారు. వీడియో న్యూస్ రాజుతో అశోక్ విస్క్ న్యూస్ వరంగల్.